లేదు ప్రభు, బీర్బల్ నువ్వు చెప్పు అన్నారు. అందరూ బీర్బల్ పని అయిపోయింది అనుకున్నారు. తమకు మంత్రి పదవి రాకపోయినా బీర్బల్ బండారం బయటపడిందని అందరూ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. నాన్న, బీర్బల్ పీడ విరిగిపోతున్న అందరూ సంబరపడ్డారు. అప్పుడు బీర్బల్ ప్రభు, నేను చెప్పిన సంఖ్య సరైంది, 6,000 ఉన్నాయని చెప్పాడు బీర్బల్. మొదటి వ్యక్తి లెక్క పెట్టినప్పుడు అవి చుట్టాలింటికి వెళ్ళినాయి అన్నాడు. రెండో వ్యక్తి లెక్క పెట్టినప్పుడు అవి మన ఊళ్ళో పోయిన సార్ అని చెప్పాడు. అయితే అందుకే ఎక్కువ కాకులు కనిపించాయి అన్నాడు. బీర్బల్ సమయస్ఫూర్తికి అక్బర్ ఫక్కుమని నవ్వాడు. తమకంటే బీర్బల్ తెలివితేటలు సమయస్ఫూర్తి ఎక్కువ అని సభలోని వారందరూ ఒప్పుకున్నారు. పిల్లలు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు హడావిడి పడకుండా దాని గురించి కొంచెం మనం ఆలోచించి సమయస్ఫూర్తిగా సమాధానం చెప్పగలిగితే మనమే తెలియగలవాళ్ళం కదరా పిల్లలు. ఓకేనా? కథ విన్నారా? Please share, subscribe and follow.